సీతాకాంత్ విషయంలో రామలక్ష్మి బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటుంది. అయితే ఆ నిర్ణయం వాళ్ళ నాన్నకి చెప్పగానే, "ఏంటమ్మా సాక్ష్యాలన్నీ చేతిలో పెట్టుకొని ఇంకా కూడా నువ్వు వాళ్ళ గురించి ఆలోచించడం మంచిది కాదు. నీ కాపురాన్ని చక్కదిద్దుకోవాలి అంటే వాళ్ళ గురించి నిజం బయట పెట్టాలి" అంటే రామలక్ష్మి, "మీరు చెప్పేది నిజమే నాన్న. కానీ ఇప్పుడు నేను గనక నిజంగానే చెప్తే సీతాకాంతి గారు ఏమైపోతారో నాకు అర్థం కావడం లేదు. ఆయనది చాలా చిన్న పిల్లల మనస్తత్వం. అందులోనూ ఆ శ్రీలతని చాలా నమ్ముతున్నాడు. కన్న తల్లి కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. తల్లి అంటే ఈమె అన్నట్టు ఆరాధిస్తూ ఉన్నాడు. ఇలాంటి సమయంలో నేను గనక ఆమె గురించి నిజాలు చెప్పి సాక్ష్యాలను చూపిస్తే గుండె ఆగిపోవచ్చు. నా భర్త నాకు దక్కకుండా పోవచ్చు. అంత సాహసం నేను చేయలేను" అనేది చెప్పి, కానీ ఆ శ్రీలతకి బుద్ధి రావాలి అంటే సందీప్‌ని మనం ఎప్పుడూ వాడుకోవాలి. సందీప్‌ని దెబ్బ కొట్టినా, శ్రీలతని దెబ్బ కొట్టినా ఒకటే. కొడుకు విలవిలలాడిపోవడం చూసి కన్నతల్లే దారిలోకొస్తుంది. తన ఆలోచనలు, కుట్రలన్నీ మానుకుంటుంది అన్నట్టుగా చెప్తుందనమాట. "లేదమ్మా మంచి అవకాశాన్ని చేతులారా నువ్వు మిస్ చేసుకుంటున్నావేమో అనిపిస్తుంది" అంటే, "లేదు నాన్న, నేను బాగా ఆలోచించాను. సందీప్ నుంచి నరుక్కొస్తాను" అన్నట్టు మాట్లాడుతుందనమాట. అయితే లాయర్‌తో ఆల్రెడీ మాట్లాడారు కదా! ఇప్పుడు విడాకుల నుంచే మనం వెళ్దాము అన్నట్టుగా అనుకోని, ఆ లాయర్‌ని తీసుకొని వచ్చి సందీపే ఇలా చేయించాడు అంటే శ్రీలత పేరు ఎక్కడ తీసుకురాకుండా సందీప్ ఇదంతా చేయించాడు అన్నట్టు రామలక్ష్మి సీతాకాంత్ ముందు ఉంచుతుంది. ఎందుకు ఇలా చేస్తున్నావు అన్నట్టు ఫస్ట్ నమ్మడు. తర్వాత ఆ లాయర్ చెప్పిన మాటలు విని సీతాకాంత్ సందీప్ చెంప పగలగొట్టి, "ఎందుకిలా చేశావు? అన్నా వదినలు సంతోషంగా ఉండడం నీకు నచ్చదా? నీకు కలిసుంటే చూడలేకపోతున్నా. దేని గురించి, దేన్ని ఆశించి ఇలా చేస్తున్నావు" అంటూ అందరి ముందు తిడతాడు. "అసలు నీకేం తక్కువ చేశానురా మమ్మల్నిద్దరిని విడదీయాలనుకుంటున్నావు" అన్నట్టుగా. అయితే ఈ సన్నివేశంలో శ్రీలత నోటి వెంట మాటే రాదనమాట. ఆ విధంగా క్రియేట్ చేసేసింది రామలక్ష్మి. నోరెత్తితే తిని గురించి కూడా బయట పడిపోతుంది కాబట్టి మాట్లాడకుండా ఉంటుంది. కొడుకు కోసమైతే అంటే ఆస్తిని మొత్తం అప్పనంగా అప్పచెప్దాం అనుకుంటుందో, ఆ కొడుకు ఇప్పుడు ఇబ్బందిలో పడేసరికి మెల్లమెల్లగా ఈమెలో ఖచ్చితంగా మార్పొస్తుంది అన్నట్టు రామలక్ష్మి ఊహించి ఇలాంటి ప్లాన్ అయితే వేస్తుంది. సీతాకాంత్ ఏంటి రామలక్ష్మి కన్నా శ్రీలతని ఎక్కువగా ఇష్టపడుతున్నాడు అమ్మగా. భార్యగా రామలక్ష్మిని ఎంతగా ప్రేమిస్తూ ఆరాధిస్తున్నాడో, తల్లిగా శ్రీలతని అంతే ఇష్టపడుతున్నాడనమాట. అటువంటప్పుడు ఆమె గురించి నిజాలు చెప్తే తట్టుకోలేడు కాబట్టి సందీప్ ద్వారా ఇదంతా చేస్తుంది. అలాగే సందీప్‌ని దెబ్బ కొడితే ఆటోమేటిక్‌గా శ్రీలతకు కూడా దెబ్బ కొట్టినట్టే బుద్ధి మారుతుంది అన్న విధంలో ఇదంతా అయితే చేసి మంచి ట్విస్ట్ ఇచ్చింది